కాకినాడ జిల్లా సామలకోట మండలం మాధవపట్నం గ్రామంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం నుండి ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేష్ బాబు, పెద్దాపురం బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రజల కొరకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తుందన్నారు. పుట్టినరోజు వేడుక నాడు పార్టీలు భోజనాల్లో కాకుండా ఏదో ఒక సేవా కార్యక్రమం రూపంలో చేసుకోవాలని తెలియజేసిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన కాకినాడ ఎంపీ గారు వచ్చారు. అలాగే ఖర్చు చేసిన ఏకైక ఎమ్మెల్యే అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. పిఠాపురం అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. పిఠాపురం రోడ్లు కానీ అలాగే బీచ్ రోడ్ కూడా బాగా వేసారు. చాలా బాగుంది. అంటే జనాలకి ఎంత భావం అంటే నిజంగా వ్యాక్సిన్ కూడా పంపుతాయి. అది కూడా చేయడం కమ్యూనికేట్ కూడా చాలా ఈజీ అవుతుంది. మా ఎమ్మెల్యే గారు అలాగే ఉప ముఖ్యమంత్రి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా సౌకర్యం ఒక సంవత్సరం చదివి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందించే విధానాలు చూస్తాండి. వెంకటేష్ గారు, దీనికి వెంకటేష్ బాబు గారు రావాలి. దీనికి మన కాకినాడ పార్లమెంటు సభ్యులు, యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంటు సభ్యులైనటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని ఈరోజు ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి పరిణామం. వెంకటేష్ బాబు గారు పైకి రావాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుసుకుని స్వయాన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలిచి, నువ్వు అక్కడతో కాదు, పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గంలో ఇంక్లూడింగ్ పిఠాపురంలో సొంత నియోజకవర్గం ఆయన నియోజకవర్గంలో కూడా నువ్వు వెళ్తా ఉండి పార్టీని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా తర్వాత కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి వెళ్ళమని బాధ్యతలు అప్పచెప్పారు. సో అధ్యక్షుడు చెప్పిన బాధ్యతల ప్రకారం నియోజకవర్గంలో ఎక్కువ ప్రోగ్రాంలు అటెండ్ కాకపోయినా జిల్లా వారీగా అటెండ్ అవుతున్నాం. సో నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా మీరందరూ నన్ను ఎక్కువ మెజారిటీతో గెలిపించారు. చాలా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్నో చెప్పిన అన్ని పథకాలని కూడా ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైనా బర్త్డే అంటే పార్టీ అంటారు, భోజనాలు అంటారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ ఎనర్జీని పార్టీలకి భోజనాలకి కాకుండా సేవా కార్యక్రమాలలాగా మళ్లించి ప్రజలకు ఉపయోగపడేలాగా చేసిన ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన పుట్టినరోజు సందర్భం మనం ప్రతి ఏటా పేద ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజలకు ఉపయోగపడేలాగా ఏ సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ సేవా కార్యక్రమంలో మేము అందరం పాల్గొనడం జరుగుతుంది. సో ఇన్ని ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల త్వరగా వెళ్ళిపోవడం జరుగుతుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే